వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా ఉండాలి, పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ జగన్. పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవిత ఖైదు. పాక్ కోర్టు వెల్లడి. జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ కమిటీని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందన్నారు. సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తోందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు బోగతి విజయ్ ప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నం దారుణమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, అనైతిక కార్యక్రమాలను, అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. టీడీపీ వర్గీయుల చేతిలో గాయపడిన విజయ్ ప్రతాప్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన తండ్రి బోగతి నారాయణ రెడ్డితో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దాడి జరిగిన తీరును నారాయణ రెడ్డి జగన్కు వివరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడటం దారుణమని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా భయోత్పాతం సృష్టిస్తుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో సంబంధం ఉందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా వీరు యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ అక్కడి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి ప్రభుత్వం, సైన్యం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను అణిచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్స్ నిర్మాణ పనులు భూమి పూజ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో హెలీప్యాడ్, సభా ఏర్పాట్ల నిమిత్తం గుంటవాణిపల్లి మరియు ప్రాజెక్టు టన్నెల్ ప్రదేశాలను సందర్శించి ముందస్తు ఏర్పాట్లను మార్కాపురం, గెద్దలూరు, కనిగిరి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు విగ్రహ నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజులతో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీ శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే సార్ వచ్చింది ఎక్కడికైనా కదా ఇక్కడికి వాటర్ ఉందా కదా, కెనల్ దాకా వచ్చేసిందా మొత్తము మన దానికి మట్టి బౌల్డర్స్ వచ్చేసి కెనాల్ క్లియర్గా చేస్తుంది. స్టార్ట్ వెళ్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపదేవాలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శైవాగమ శాస్త్ర ప్రకారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారికి మరియు అమ్మవారికి శైవాగమ విధానానుసారం అభిషేకాలు అలంకరణలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం సాగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థము స్వామివారి కళ్యాణం పూర్తయింది. ఆదుగులు తీర్థం భక్తులందరూ స్వీకరించడం కూర్చున్నాం. కళ్యాణోత్సవాలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం శ్రీ అరుణబంగాసుడి వెంకటేశ్వర స్వామి వార్ల క్షేత్ర పాల్గొనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు ఆరుద్ర నక్షత్రము పౌష్య మాసము ఆరుద్ర నక్షత్రము పురస్కరించుకొని ఈరోజు లోక కళ్యాణార్థము శ్రీ భ్రమరాంబాసుడి మల్లేశ్వర స్వామి వారికి శైవాగమ ప్రకారము కళ్యాణోత్సవము జరపడమైనది. కళ్యాణోత్సవంలో చాలా మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహమునకు పాల్గొని ఉన్నారు. పార్వతీ పదే హరహర మహాదేవ అర్చక స్వామి ప్రధాన అర్చక స్వామి బారు రాఘవ శర్మ గారు. మార్కాపురం జిల్లా మహాత్మాగాంధీ పేరుతో 2006 ఫిబ్రవరి 2వ తేదీన గ్రామీణ పేదలకు, రైతులకు, కర్షకులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన నారేగా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అధ్యక్షతన పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, కార్మిక, కర్షక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం గ్రామీణ చిన్న సన్నకారు రైతులకు, బడుగు బలహీన వర్గాల వలసల బాట పట్టకుండా వారికి ఉపాధి కల్పించడం కోసం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగిందని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని, అలాంటి మహోన్నత పథకాన్ని మహాత్మాగాంధీ పేరును తొలగించి వేబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకుని రావడం ఎన్డీఏ కూటమి దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఈ రాష్ట్ర నియోజకవర్గాలు అటవీ ప్రాంతం మీకు తెలుసు. ఏముంది అడవిలో ఏం చేయాలి? ఏమి పథకాల మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? మన ప్రాంత అభివృద్ధి ఏంటి? మనకి ఉపాధి ఏంటి? ఈరోజు మనం చూసాం గతంలో 40,000 మంది పలకల పరిశ్రమ మీద ఆధారపడి జీవించే ఈ ప్రాంతం. ఆ పలకల పరిశ్రమ కుదేలైపోయింది. ఈ రోజు మన బిడ్డలందరూ కూడా పోయి విజయవాడ, హైదరాబాద్ పోయి ఆటో నడుపుకుంటూ ఉన్నారు. ఉపాధి లేకుండా పోయింది. ఒక పక్క చూస్తే రామాయపట్నం పోర్ట్ అది తీసుకొచ్చి ఒంగోలు జిల్లాలో కలుపుతున్నారు. మరోపక్క గుళ్ళకమ్మ రిజర్వాయర్ 18 నియోజకవర్గం తీసుకొచ్చి కలుపుకొని గుళ్ళకమ్మ రిజర్వాయర్ తెచ్చుకున్నారు. రామచంద్ర జలాశయం వచ్చింది. మరి వేల కోట్ల విదేశీ మార్గంలో వచ్చేటువంటి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ శివకృతి మరి దాన్ని కూడా సత్తునూరు పంట చేసుకుంటూ ఒంగోలు కలుపుకున్నారు. ఇంకా మనకి ఏమీ లేదు. ఇక్కడ దొరకొండ కూర్చోని కలుపుతారంటే అది లేదు. ఇప్పుడు దొరకొండ పక్కనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి మన మార్కాపురం దగ్గరలో దాన్ని తీసుకెళ్ళి మీరు ఒంగోలులో కలిపితే ఏం చేయాలి? మేము మీ పార్టనర్స్కి ఏది జగన్కి మీకు తేడా ఏంటి? వాళ్ళు దొంగలే, మీరు దొంగలే. ఇంకా ఈ సిగ్గు లేకుండా కాలాభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరొక విషయం కూడా ప్రస్తావిస్తా ఉన్నా. జిల్లా ఉద్యమంలో మేము ఇంతమంది పనిచేస్తే కనీసం గౌరవంగా ఈ యొక్క సంక్రమణని ఆహ్వానించినటువంటి అధికారి లేదు. చాలా దుర్మార్గమైన విషయం. ఆ రోజు ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి నాయకుడు కందులు నారాయణ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించాల. ఏమనుకోవాలి ఈ యొక్క వ్యవహారం? ఎక్కడ గోవాలో వండుకుంటే మేము ఫోన్ చేసి పిలిచి అందరినీ సమైక్యపరిచి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరిని కూడా కనీసం మాట వరుసకైనా మీరు లాంటి ఈ యొక్క ఆహ్వానం పిలుస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పలేదే. ఏమనుకోవాలండి? ఏమన్నా ప్రజలు ఓటు వేయాలా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా? రియల్ వ్యాపారుల కోసం మన జిల్లా చెప్పినా కనపడుతుంది తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరొకసారి ఉద్యమానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం మేమందరం కూడా. దొరకొండని పారిశ్రామిక ప్రాంతాన్ని మార్కాపూర్ జిల్లాలో కలపడం కోసం మరి కొత్త సంవత్సరంలో మేమందరం కలిసి ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మంత్రులు ఇల్లు, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో 9 లక్షల మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్లను మైదుగురు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. గతంలో తరచుగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులకు గురవుతుండటంతో కొత్త సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అర్బన్ సీఏ లింగప్ప పెట్టిన ప్రతిపాదనలకు మున్సిపల్ జనరల్ ఫంక్షన్ నుండి 9 లక్షలు పాలకవర్గం కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ సీఏలు లింగప్ప కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అట్లే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బద్వేలు టౌన్లో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరంలో అంటే బద్వేలులో ట్రాఫిక్ 4 రోడ్డు కూడలిలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. దాన్ని నియంత్రణ కావాలంటే మాన్యువల్గా నియంత్రణ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. నలుగురు పోలీసులు పెట్టినా కానీ ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిగ్నలింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ అందరి మెంబర్స్కు, చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకు ట్రాఫిక్ అన్నటువంటిది స్మూత్గా పోవడానికి, ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అవకాశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్టీఓ గారికి, మన తర్వాత కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్ గారు ఈ కృషి ఎంతో చేయడం జరిగింది వీటిని ఏర్పాటు చేయడానికి. అట్లాగనే రాబో కాలంలో మనం బద్వేలు టౌన్లో సెక్యూరిటీ టైట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా సీసీ కెమెరాస్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సహృదయంతో సహకరిస్తే కనుక మన బద్వేలు టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టేసి ఈ దొంగతనాలు కానీ ఇంకా వేరే అరాచక శక్తులు ఏవైనా కానీ సరే ఇమ్మీడియట్గా మనం ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉండేటట్లు కూడా మనం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి అధికారులకు, మరి అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బద్వేలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు బద్వేలు పట్టణంలో మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతం 4 రోడ్ల కూడలి. ఈ కూడలిలో 10 లక్షల వ్యయంతో ఇక్కడ అంటే మున్సిపల్ ఫండ్స్లో ఇక్కడ ఈరోజు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సో ఎక్కువ మనకు ట్రాఫిక్ ఇక్కడే కాబట్టి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సో మనకు ఇక్కడ ఈ బద్వేలు 4 రోడ్ల కూడల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిఘా కోసం కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇంకొక 12 లక్షలు కూడా శాంక్షన్ చేశారని చెప్తున్నారు. త్వరలో వాటికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మంచి నిఘా పెట్టి సో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో కట్టుదిట్టమైనటువంటి నిఘా పెట్టడానికి మనకు సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన డిఎస్పీ గారికి, ఫండ్స్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి మనకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. మరి ఇక్కడికి వచ్చిన గౌరవ ఆర్డీఓ సార్ గారికి, డిఎస్పీ గారికి, సిఐలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక 2 నెలల కిందట డిఎస్పీ సార్ సూచన మేరకు సిఐ గారు మా కౌన్సిల్ మీటింగ్కి వచ్చి మన చైర్మన్ గారిని, కౌన్సిల్ను, మమ్మల్ని వాళ్ళందరినీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే కౌన్సిల్ ఆమోదించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. మరి గౌరవ సతీష్ రెడ్డి సార్ కూడా మీ అందరూ డిపార్ట్మెంట్ అంతా సమన్వయంతో పనిచేయమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆర్డీఓ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు కూడా ముఖ్యంగా ఎన్హెచ్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా సారు డైరెక్షన్లో మేమందరం కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా మేమిద్దరం టీము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకొని సారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు 10 కోట్లు నేషనల్ హైవే వాళ్ళతో కూడా మంజూరు చేయించారు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి చెన్నపల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకవారిపల్లి వరకు రోడ్డును బాగా చేయడమే కాకుండా డ్రైన్స్ కట్టడమే కాకుండా పెద్ద డ్రైన్స్ ఈ ఫుట్పాత్
కవాతులన్నీ కూడా బాగా చేపించి చాలా బాగా టెండర్ కూడా పిలిచిండు. సార్ రివ్యూ కూడా చేసిండు. మార్చి 31కి కంప్లీట్ చేస్తామని చెప్పిండు. అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్డీఓ సారు, మేము అందరం, డిఎస్పీ సారు అందరూ కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాను. సహకరించిన ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి 41వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు వెంకలరెడ్డి, బిగ్బాస్ సుధాకర్ రెడ్డి, టీవీఎస్ రవి, జగదీశ్వర్ రెడ్డి, శివసాయి రెడ్డి, హబీబ్ యూత్ ఆధ్వర్యంలో 4 రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీ అనంతరం 4 రోడ్ల కూడలిలో భారీ కేకును కట్ చేశారు. అనంతరం నెల్లూరు రోడ్లోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆల్వాల్లో తెలంగాణ జనసమితి మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఆల్వాల్ తెలంగాణ జనసమితి ఆఫీస్ వద్ద సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీలకు చదువు లేని కాలంలో తన చదువు నేర్చుకుని వితంతువులైన బ్రాహ్మణ స్త్రీలకు మొదట చదువు నేర్పిన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. అలాగే స్త్రీలందరికీ విద్య అవసరమని విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్య నేర్పించడంతో పాటు ఆ రోజు సమాజంలో ఉన్న స్త్రీ వివక్షతల మీద, అంటరానితనం మీద, వాళ్ళ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వితంతు వివాహాలను చేయటం, బాల్య వివాహాలను అరికట్టడం, సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమని, అప్పుడే సమాజంలో ఉన్న వివక్షత పోతుందని గట్టిగా నమ్మి పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, తెలంగాణ జనసమితి జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీనివాస్, నరసింహాచారి, సురేష్ కుమార్, ప్రభునాథ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఘనంగా మనము జన్మదినం వేడుకలు జరుపుకుంటూ మరి ఆమె ఏదైతే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు కానీ మరి స్త్రీలకు ఆ రోజు విద్య లేని సమయంలో ఆమె ఎంతో పోరాడి ఆ ప్రతి ఒక్క స్త్రీకి విద్య అవసరమని ఆ రోజు పోరాటం చేసి ప్రతి ఇంటింటికి మహిళలను ఉత్తేజం పరిచి వాళ్ళకు విద్యాబోధన చెప్పి ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఏ వివక్షత ఉన్న రోజుల్లో ఆ రోజు మహిళలకు విద్య అవసరం అనేది ఆమె పోరాటం చేసి విద్య నేర్పిన గురువుగా మనము ఈరోజు సావిత్రిబాయి పూలేని మనము గుర్తించుకుంటూ అదేవిధంగా తరతరాలకు మనకు ఆమెను చెరగని ముద్రగా మనము ఆమెను కొనియాడుతూ మరి భవిష్యత్తులో కూడా ఈరోజు మనము ఏదైతే మనము విద్యను మనము సావిత్రిబాయినే మనము విద్య ఈరోజు మనము విద్యలో మనము ఏదైతే ఉందో విద్య అంటే సావిత్రిబాయి పూలేనే మనం భావించాలని మేము కోరుతూ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసమితి అల్వాల్ సర్కిల్లోని ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆమె చేసిన మహిళలకు ఈరోజు చదువుతల్లిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే వలన ఈరోజు ప్రపంచ దేశాలే ఆమె చేసిన మహిళా లోకాలు ఈరోజు మహిళలు ప్రత్యేకంగా ఉద్యోగాలు, టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లుగా మారారంటే ఆమె సహకారంతోనే ఈరోజు దేశంలో మహిళలను ముందడుగు చేసి రాజకీయ రంగాలలో కానీ, విద్యా రంగాలలో కానీ, వైద్య రంగాలలో కానీ, నావీలో కానీ, యుద్ధ వీరులు కానీ, సైనిక విభాగంలో కానీ చేరారంటే ఆమె ఆశయాలతోని, ఆమె ప్రోత్సాహంతోనే ఏర్పడిన ఈ మహిళలు
ముందడుగుకు కారకురాలైన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణలో ఘనంగా జరుపుకొని ఆమెకు నివాళులర్పించున్నారు. జై సావిత్రిబాయి పూలే. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ కష్టాలు వచ్చినా గిట్టుబాటు ధరలు రాకున్నా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రియ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు. నేటికి భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగుల కొత్త విధానాలపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పి, అలాగే సించా యోజన అని చెప్పి ప్రతి నీటి బొట్టుని ఒడిసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, అలాగే ఫసల్ బీమా యోజన పేరు మీదట, అలాగే దీంతో పాటు ప్రతి రైతుకు కూడా తన ఎకరానికి కొంత ఇన్పుట్ ఇచ్చే విధంగా రైతు సన్మాన నిధి పేరు మీద ఇవ్వటం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకొని రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ లాంటి అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళ రైతుకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయదాన్ని ఎంత ప్రోత్సహించినా తక్కువే. వాళ్ళకి సంబంధించి అనేక రకాల అవకాశాలు, ప్రోత్సాహాలు తప్పనిసరిగా కల్పించాలనే ఆలోచనతో ప్రస్తుతం అనేక ప్రయత్నాలు జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు 100% సఫలీకృతం కాలేదు. సుమారు ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 2034 కల్లా 30% పైగా గోల్ పెట్టుకోవడం జరిగింది. 30% పైగా దేశంలో వ్యవసాయం ప్రకృతి ఆధారంగా జరిగేది 30% ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వైపు మరింతగా వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు రావడం జరిగింది. దానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ గోల్ ఇంకా చాలా దూరం ఉంది. దాన్ని తప్పనిసరిగా రీచ్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. అది జరగాలంటే ఏం పద్ధతులు అవలంబించాలని ఆలోచన చేశాం. దేశం స్వావలంబన దేశం కావాలి అన్నా, ఆత్మ నిర్భర్ భారత్ దేశం అవ్వాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం తప్ప ఇంకో మార్గమే లేదు. కనుక మనం విదేశాల పైన రసాయనాల కోసం కానీ, యూరియా కోసం కానీ, వంగడాల కోసం కానీ మనం ఆధారపడకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం సరైన. కనుక ఆ యొక్క పద్ధతులు అవలంబించడానికి కొంత సాంకేతికత అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింతగా టెక్నికల్ గా అప్గ్రేడ్ చేసి రైతులకు అందుబాటులో తీసుకురావటం, పనిముట్లు ఏవైతున్నాయో వాటికి తీసుకురావటం, వాళ్ళకి సంబంధించిన గో ఆధారిత వ్యవసాయం కనబట్టి గోవులు ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయటం. చిన్న రైతు కాబట్టి ఆ చిన్న రైతుకి గోవులన్నీ కలిపి ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఘనజీవ అంటే జీవామృతాలు ఏవైతున్నాయో తయారు చేసి కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతు బజార్లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు. అలా కాకుండా ఒక రైతు బజార్ నికార్స్గా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయదారులకే పెట్టాలని చెప్పి రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలని అనేక రకాల సంస్థలు ఇవాళ సంతల పేరు మీద ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మీట్ అయ్యే విధంగా ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అది నిర్మాణం చేయాలి. అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే కేబీకేల ఆధ్వర్యంలో వీటిని సర్టిఫికేట్స్ ఇవ్వడంతో పాటు వాటికి మరింత వాళ్ళ విత్తనాలు అవన్నీ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయటం. ప్రభుత్వం కేటాయింపులు అయితే చేస్తుంది ప్రకృతి వ్యవసాయం, కానీ అది ఖర్చు పెట్టడం లేదు. అది ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా జరుగుతుంది. కనుక 100% వాటిని వినియోగించే విధంగా పథకాలు చాలా అద్భుతమైన పథకాలు, వాటిని అమలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా మేము ఒక ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే ఈ యొక్క లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ లక్ష్యాలన్నీ నెరవేరడానికి ఇమీడియట్ గా కొన్ని చేయొచ్చు. వాటిని కూడా ప్రభుత్వం దృష్టి రావటం, దీర్ఘకాలిక లక్ష్యం ఏదైతుందో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి అంటే వికారాబాద్ జిల్లా కల్కచర్ల మండలం బండ వెలికిచెర్ల గ్రామంలో 300 సర్వే నెంబర్లో గల 2.27 కుంటల భూమిలో 1 ఎకరా భూమిని గతంలో ప్రభుత్వానికి తన తాత ఆవుసల బిచ్చయ్యచారి ఫ్రీగా డొనేట్ చేసినట్లు తెలిపారు. అదే కాక ఆ స్థలంలో ప్రభుత్వ భవనాలు, వాటర్ ట్యాంకులు, ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా 1 ఎకరా 27 కుంటల భూమి ఉందని, ఆ భూమిలో 1 ఎకరా భూమిలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని అనిల్ కుమార్ చారి తెలిపారు. మిగిలిన 27 గుంటల్లో భవన నిర్మాణం కోసం గుంతలు తవ్వితే కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కొన్నేళ్ల నుంచి తాత ముత్తాతల నాటి నుంచి ఈ భూముల్లో కబ్జాలు ఉన్నట్లు, అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నట్లు వివరించారు. పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు, తనకు న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్లు చెప్పారు. ఎప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఇందిరా పార్క్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని మీడియాకు తెలిపాడు. నా పేరు అనిల్ కుమార్ చారి, బండవలిచర్ల గ్రామము, కులచర్ల మండలము, వికారాబాద్ జిల్లా. మా తాత ఔసుల బిచ్చాచారి పేర టోటల్ విస్తీర్ణము భూమి 11 ఎకరాల 26 గుంటల భూమి. పాస్బుక్ కూడా ఉన్నాయి మా దగ్గర, డాక్యుమెంట్స్ అన్ని. 300 సర్వే నెంబర్లో 2 ఎకరాల 27 గుంటలు విస్తీర్ణం టోటల్. గ్రామ పంచాయతీకి దగ్గరలో ఉంటుంది. అందులో మా తాత గ్రామ పంచాయతీ అభివృద్ధికి అప్పటి మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ హరీశ్వర్ రెడ్డి గారు, తర్వాత సుభాన్ రెడ్డి సర్పంచ్ గారు మా తాత దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసిరు, బిచ్చయ్య గ్రామం అభివృద్ధికి స్థలం లేదు, నీ స్థలం 1 ఎకరా మాకు ఇస్తే మేము అభివృద్ధికి వాడుకుంటాము నిర్మాణాలకు అని చెప్తే మా తాత ఏం చేసిండు, 1 ఎకరా డొనేట్ చేసిండు, ఫ్రీగా డొనేట్ చేసిండు. దాంట్లో ఒక 50-60 కుటుంబాలు నివసిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. 60-70 ఇండ్లు కూడా కట్టిర్రు. తర్వాత నీళ్ళ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, తర్వాత అంగన్వాడీ స్కూలు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ కూడా నేను మొన్న రీసెంట్గా ఇచ్చిన. వాళ్ళకు బాత్రూమ్కు కావాలంటే బాత్రూమ్ కూడా ప్లేస్ ఇచ్చిన. నేను గవర్నమెంట్కు గ్రామాభివృద్ధికి కార్యక్రమాల కోసం స్థలం లేదంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవడానికి నేను 1 ఎకరా డొనేట్ చేస్తే ఉన్న ఎకరా పొలం కూడా కట్ చేసుకున్నారు, అది కూడా గుంజుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రజెంట్గా ఇప్పుడు 27 గుంటలు ఉంది. ఆ 27 గుంటలు కూడా డాక్యుమెంట్స్ మొత్తం టోటల్ 1980 నుంచి 2025 వరకు నాకు టోటల్ రికార్డు డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా ఉండాలి, పార్టీ అండగా ఉంటుంది, వైఎస్ జగన్. పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవిత ఖైదు, పాక్ కోర్టు వెల్లడి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.